హలో అండి. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను కూడా బాగున్నాను. సో టైం లేక ఇంకా నేను లెంతీ వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ పెట్టలేదు. చాలా రోజులైంది. ఆల్మోస్ట్ ఒక 10-15 డేస్ దాకా అయిపోతుంది లాంగ్ వీడియో పెట్టి. సో ఇది చాలా రోజులు 10 డేస్ దాకా అయిపోయిందండి ఈ వీడియో తీసి. వీడియో అయితే తీసాను కానీ ఇంకా ఎడిటింగ్ చేయడానికి మనకి వీడియో పోస్ట్ చేయడానికి కుదరట్లేదు, వాయిస్ ఇవ్వడానికి. కానీ మనకి ఇలా బ్యాక్గ్రౌండ్లో బయటికి వెళ్ళినప్పుడు ఇలా వెహికల్స్ వెళ్ళినప్పుడు సౌండ్స్ అయితే చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి. సో అందుకోసం అయితే వాయిస్ అయితే ఇవ్వాల్సి వస్తుంటుంది అనమాట, మైక్ అయితే లేదు కాబట్టి. సో నేను మొన్న ఒకసారి పళ్ళ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాను అని చెప్పాను కదా. సో ఆ రోజు పిల్లలు కూడా తీసుకువెళ్ళాను. పిల్లలు అయితే చూపించుకున్న తర్వాత కొంచెం లేట్ అయితే అయింది. అందుకోసం అయితే ఇంకా ఏదైనా తినాలని అయితే అని అడిగారు. సో అందుకోసం కాడుగూడ లోపలే హాస్పిటల్ కానీ. సో అందుకోసం అయితే ఈ బండి దగ్గరికి అయితే వచ్చేసినామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు వాళ్ళకి నచ్చింది తీపిద్దామని అయితే ఇక్కడికి వచ్చిన. సో ఇక్కడికి వస్తే వాళ్ళు ఏదైనా ఇంకా ఈ బండి దగ్గర నూడిల్స్ అయితే అడిగినారనమాట. సో నేను ఎగ్ నూడిల్స్ అయితే వేయించినాను. అట్లాగే లెగ్ పీస్ కూడా అడిగాడు హర్ష. సో లెగ్ పీస్ అండ్ ఎగ్ నూడిల్స్ రెండు అయితే వేయించినాను. ఇలా తినకూడదు. సో ఎప్పుడో ఒకసారి నేను బయటికి వెళ్తూ ఉంటాను కానీ ఎప్పుడు ఇలా బయట తినిపించను, చాలా తక్కువ అనమాట. సో ఆల్మోస్ట్ తక్కువ ఫుడ్, బయట ఫుడ్ అయితే చాలా వరకు నేను పెట్టినాను తినిపించను కూడా. సో ఎప్పుడో ఒకసారి వెళ్ళినప్పుడు వాళ్ళ కోసం ఇలా తినిపిస్తూ ఉంటాను. సో ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదు కదా, అందుకోసం. ఇక్కడైతే ఎగ్ నూడిల్స్ అయితే తినేస్తున్నారు. ఇంకా ఈ కాడుగూడ లోపలైతే చూడండి, నిజంగా పెద్ద సంతలాగా చాలా బాగుంటుంది. సో ఏదైనా మనకి అమ్మవారి జాతర జరిగితే ఎట్లుంటుంది అట్లా ఒక జాతరలాగా అయితే ఉంటుందండి. ఇంకా వీరిద్దరు అయితే తింటున్నారు, అందుకు చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది కాడుగులు ఎప్పుడు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను టమాటా రసం సింపుల్గా ఎలా పెట్టాలన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, ఇలా మనకి క్వాంటిటీని బట్టి సో ఎంత రసం కావాలో ఆ క్వాంటిటీని తీసుకోండి. సో కొంచెం చింతపండు అండ్ టమాటాలు తీసుకున్నాను. ఇక్కడ పెసరట్టు చేద్దామనేసి పెసర్లు కూడా నానబెట్టాను. ఎందుకంటే అప్పుడప్పుడు ఇలా పెసరట్టు కూడా చేసుకోవడానికి బాగుంటాయి అనేసి పెసర్లు నానబెట్టినా అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనం చింతపండు టమాటాలు బాగా కడుక్కోవాలండి. నేనైతే ఇక్కడ గోబీ ఫ్రై కూడా చేసాను. ఎందుకంటే గోబీ ఫ్రై లైక్ రసం అయితే బాగుంటుంది కదా, ఒట్టి గోబీ పల్లిపై తినాలంటే కష్టం కదా. సో ఇక్కడ టమోటాలు అండ్ చింతపండు రెండు నీట్గా కడిగేసుకున్నానండి. కడిగేసుకొని ఈ విధంగా ఇంకా తొట్టిన దగ్గర నీట్గా కోసేసి పడేసేయాలి. ఏంటి చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని టమోటాలు. సో నేను చూపించిన విధంగా చేసుకున్నట్లయితే మీకు టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ డిఫరెంట్గా కూడా. సో బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే చింతపండు టమాటాలు కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా వేసేసుకొని ఈ విధంగా సో మొత్తం మనం చేత్తోనే ఇలా మొత్తం కలుపుకోవాలన్నమాట. కలుపుకోవాలంటే పిసికేయాలి, గట్టిగా మ్యాష్ చేసుకోవాలి. కొంచెం గట్టిగానే ఉంటాయి పచ్చి టమాటాలు కాబట్టి. ఇంకా మనం కొంతమంది ఉడికించి అయితే చేస్తూ ఉంటారు. సో రసం అన్నది ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ డిఫరెంట్గా చాలా బాగుంటుంది అనమాట. ఉడికించి చేస్తారు, కొంతమంది ఫ్రై చేసి చేస్తారు. సో ఇట్లా చేస్తే ఒకసారి కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది. సో అన్నీ బాగా ఈ విధంగా కలిపి పిసికేసిన తర్వాత నీట్గా సో వాటర్ మనకు తగినంత పోసుకోవాలి. తగినంత పోసుకొని ఇక్కడ మనము పోపు అయితే పెట్టుకుంటున్నామండి. పోపులో ఇంకా జీలకర్ర, ఆవాలు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, సో ఇవన్నీ మనకి ఇంకా పోపు కావాల్సిన ఐటమ్స్ మొత్తం రసానికి అన్నీ వేసుకొని కొంచెం ధనియాల పొడి, చిల్లీ పౌడరు, కొంచెం రసం పౌడరు అండ్ ఉప్పు ఇవన్నీ వేసుకొని బాగా ఈ విధంగా మరిగించుకోవాలండి. గట్టిగా 10 to 15 minutes లోపల బాగా ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం పచ్చి టమాటాలని కలిపాం కాబట్టి. సో ఈ విధంగా 10 నిమిషాలు 15 నిమిషాలు బాగా గట్టిగా ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.